రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా కూడా తయారీ. ముఖ్యంగా ఈ ఖరీఫ్ నుంచి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులకు కూడా పెట్టుబడి కూడా గతంలో కంటే కూడా ఎక్కువైతుంది. రైతు వాడుతున్న ఎరువులు కావచ్చు, పెస్టిసైడ్స్, విత్తనాలు అన్నీ కూడా ధరలు పెరిగిపోయి ఈ సంవత్సరం. దానికి తోడు వచ్చిన పంట కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కూడా ఉంది. ధాన్యం కానీ, మిర్చి కావచ్చు, లేకుంటే రైతు పండించిన ప్రతి పంట కూడా కంది, శనగ, మొక్కజొన్న, జొన్నలు, రాగులు అన్నీ కూడా అమ్ముకోలేని పరిస్థితుల్లో, అంటే మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా ఎవరు కానీ కొనలేని పరిస్థితుల్లో ఈరోజు కూడా ఉన్నారు. ప్రభుత్వం ఏమో ఒకవైపు ఏమో ప్రభుత్వం దృష్టికి రాజకీయ పార్టీలు కావచ్చు, లేకపోతే పత్రికలు కానీ, మరీ ముఖ్యంగా కూడా డిపార్ట్మెంట్ ద్వారా కూడా వ్యవసాయ శాఖ, అలాగే తర్వాత మార్కెటింగ్ శాఖ అన్నీ కూడా ఇచ్చినా కూడా, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఇచ్చినా కూడా ఎక్కడ కానీ దానిపైన చర్యలు కానీ చేపట్టలేదు. ధరలు పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఏమో ఆర్భాటంగా మద్దతు ధరలు కూడా ప్రకటించినా కూడా ఆ మద్దతు ధరకు కూడా కొనాలని ఇంకిత జ్ఞానం కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. కనీసం మద్దతు ధరలు కొనలేకపోతే, అటువంటి మార్కెట్లో ఆ మద్దతు ధర లభించకపోతే వెంటనే ప్రభుత్వమే జోక్యం చేసుకొని వెంటనే అవి కొనేసి ఒక పోటీ మార్కెట్, అంటే మార్కెట్ ఎప్పటికి కానీ పోటీ అనమాట ఇచ్చేస్తే, ప్రభుత్వమే పోటీగా పోతే ధరలు కూడా పెరుగుతాయి. గతంలో అనేక మార్లు కూడా చూసాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడ ఉన్నప్పుడు మద్దతు ధర ప్రకటించిన దానికి కూడా మిగతా దానిలకు కొన్ని దానిలకు మాత్రం ఇస్తే దాదాపుగా 24 దానిలకు కూడా సొంతంగా మన రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధర ప్రకటించి, అవి మార్కెట్లో ఆ మద్దతు ధర లభించకపోతే రైతులకు వెంటనే ప్రభుత్వమే వాటిని మద్దతు ధరతో కొనే ఏర్పాట్లను కూడా గతంలో కూడా చేసి ఉండేది. కానీ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఎక్కడ కానీ లేదు. కేవలం మా రాజకీయ పార్టీలో ఏమైనా చెప్తే కొంచెం ఏదో చేయాలని చెప్పేసి హడావుడి చేయడం, తర్వాత దాన్ని నెగ్లెక్ట్ చేయడం, రైతుల పరిస్థితి కూడా ఈ పరిస్థితుల్లో మరి ముఖ్యంగా ధాన్యం అప్పుడు కావచ్చు, తర్వాత ఇప్పుడు నిన్న మిర్చి కూడా ఎప్పుడు లేని విధంగా కూడా ఈరోజు మిర్చి పంట కూడా విపరీతంగా తెగుళ్ళ వలన చాలా నష్టపోయి దాన్ని పండించిన దానికి కూడా గిట్టుబాటు కాక, గతంలో ఏదైనా నేను లాస్ట్ ఇయర్ అయితే 21 సాధారణమైందే 21,000 టన్ను, అదే క్వాలిటీది అయితే 40,000కు పైబడి కూడా పోయింది లాస్ట్ బిఫోర్ ఇయర్ కూడా. కానీ ఈ సంవత్సరం కేవలం 11,000, 10,000 మాత్రమే ధర ఉంటే కూడా దాన్ని కూడా పట్టించుకోలేదు, చెప్పడం లేదు. ఇది కేవలం ఏదో మేము అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మేము చాలా 10 రోజుల కిందటే 10 రోజుల నుంచి కూడా రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించింది కూడా. ఈరోజు రేట్లు లేవు, చాలా దారుణంగా తయారవుతుంది. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని వెంటనే రేట్లు పెంచడానికి ప్రభుత్వమే కొనుగోలు చేయాలా అని చెప్పేసి కూడా హెచ్చరిక కూడా చేశాం. కానీ ప్రభుత్వం ఎక్కడ కానీ చలనం లేకుండా ఉండే పరిస్థితుల్లో రైతుల తరపున మాట్లాడడానికి, రైతుల్లో ఒక మనోధైర్యాన్ని కూడా తీసుకొని రావడానికి, ప్రభుత్వం కూడా కళ్ళు తెరిపించడానికి, ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరు మిర్చి యార్డును మాత్రం సందర్శించి రైతులతో మాటామంతితో కలిపి వాళ్ళతో మాట్లాడదామని చెప్పి పోతే చాలా దారుణంగా కూడా వ్యవహరించింది. కేవలం అదొక్కటే కాదు, దారుణంగా వ్యవహరించేదే కాదు, ఎక్కడ కానీ భద్రతా ఏర్పాటు చేయలేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి Z+ కేటగిరీ కింద సెక్యూరిటీ ఇవ్వాల్సిన ధర్మము, బాధ్యత రాజ్యాంగపరంగా ఇదేదో మళ్ళీ అది కాదు, ఉన్నా కూడా ఎక్కడ కానీ చేయలేకపోయింది. అయినా కూడా ఈరోజు అనేక విషయాలు, ఈరోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి, అలాగే ఈ రాష్ట్రంలో ఉండే మంత్రులు అందరూ కూడా చాలా రకంగా కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నాను వీరందరినీ కూడా, మీరు రైతు కుటుంబం నుంచి వచ్చిన వారు కదా, మీకు బాధ్యత లేదా? ఈ ప్రభుత్వం కానీ మంత్రులుగా కానీ ఈ ప్రభుత్వం బాధ్యత విస్మరించింది కాబట్టే, మీ బాధ్యతను విస్మరించారు కాబట్టే దాన్ని మద్దతు చేయడానికి ప్రజాస్వామ్య పద్ధతిలో
ప్రజల కోసము రైతుల కోసం మద్దతు ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్ప ఏమన్నా చేసిందని చెప్పి నేను అడుగుతాను. ఎక్కడ లేదా గతంలో అనేక మార్లు కూడా చేశాం కదా, పోరాటాలు ఇవన్నీ కూడా చేశాం కదా. కనీసం మేము పోతే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు పోతే అనేక రకాల, ఎందుకంటే అక్కడ చూసిన ప్రజాదరణ ఇలా అనుకుంటున్నాం మేము ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అధికారం కోల్పోయిండొచ్చు కానీ ప్రజల మద్దతు కానీ ప్రజల ఆదరణ మాత్రం ఎక్కడా కోల్పోలేదు. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడి పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పెద్ద ఎత్తున కూడా నమ్మకం ఉంది జనంలో. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వస్తే రైతులకు మేలు జరుగుతుందని చెప్పేసి ఈరోజు తండోపతండాలుగా ఈరోజు మిర్చి ఆడికి పోవాలన్నా కూడా ఈరోజు అంతమంది కూడా రావడం జరిగింది. దాన్ని గుర్తు అనేది కూడా చేసుకోకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అక్కడ సెక్యూరిటీ అరేంజ్ చేయలేదు. అంటే ఎక్కడ కానీ అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి అనేది రాకోకుండా అంటే దుర్మార్గమైన ఆలోచన చేసింది ఈ ప్రభుత్వం కూడా. చాలా ఒక కుట్రపూరితమైందనమాట. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఇట్లా తండోపతండాలకు వస్తున్నారు కాబట్టి ఈ సెక్యూరిటీ అనేది లేకపోతే అతనంతకు అతనే కూడా బయటికి రాకోకుండా ఇంట్లో ఉంటాడని చెప్పేసి ఒక భయం పుట్టించాలని చెప్పేసి ఈ పరిస్థితి కూడా కల్పించింది. కానీ ఎవరు కానీ ఈరోజు లేదు, ప్రజల అన్నం అనేది కూడా ఉంది. తప్పకుండా కూడా ప్రజా పోరాటాలు చేసేదానికని ప్రజల కోసం ఏ కష్టం వచ్చినా కూడా బయటికి రావడానికి ఎప్పుడు కానీ సంసిద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, కార్యకర్తలు కానీ, అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చడానికి ఎప్పుడు కానీ సిద్ధంగా ఉంటాడని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వానికి. ఈరోజు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మిర్చి యార్డుకు పోయేంత వరకు కూడా కనీసం కేంద్ర ప్రభుత్వానికి కానీ లేకపోతే ఈరోజు చెప్పినాడు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసినాని, ఉత్తరం రాసినాని, నాఫెడ్ యొక్క ఇంటర్ఫీరెన్స్ కోరినానని కానీ ఇవన్నీ కానీ ఈరోజు చెప్తున్నాడు. కానీ ఏం చేస్తున్నాడని చెప్తున్నాను. మేమే కాదే, నాకు తెలిసినంతవరకు 11వ తేదో 12వ తేదో పెద్ద ఎత్తున ఈనాడులోనే పెద్ద ఆర్టికల్ వచ్చేసింది. మిర్చి యొక్క పండించిన రైతుల యొక్క పరిస్థితి అని చెప్పి నాకు తెలిసినంతవరకు 5-6 తేదీలో ఒక ఆర్టికల్ వచ్చింది. 11వ తేదీ 12వ తేదో 13వ తేదీ అనుకున్నాను పెద్ద ఆర్టికల్. ఎక్కడ కానీ లాస్ట్ పేజీలో పెద్ద ఎత్తున కూడా పతాక శీర్షికలు కూడా రాయడం జరిగింది మిర్చి యొక్క రైతుల యొక్క పరిస్థితి ఈ రాష్ట్రంలో. కానీ ఈరోజు 20వ తేదీ వరకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో మిర్చి ఆడికి పోయేంత వరకు కూడా చంద్రబాబు నాయుడు గారిలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ చల్లమని రాలేదు. ఇప్పుడు ఏదో రాసినాము, ఉత్తరం రాసినాను అని చేతులు దులుపుకునేదానికి ఈరోజు కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఇల్లీగల్ యాక్టివిటీ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారికి. ఏం చేశాడు ఇల్లీగల్ యాక్టివిటీ? రైతుల కోసం అనేది కూడా పోరాటం చేస్తే రైతులకు మద్దతు చెప్పడానికే వారితో ఇంటరాక్ట్ కావడానికి పోతే ఇల్లీగల్ యాక్టివిటీ అది. అసలు ఇల్లీగల్ యాక్టివిటీ అంటే ఏం అర్థమేమే? మీరు చేసేట్టు ఉన్నాయా? మీరు చేసేట్టు అసలు ఒక్క సమస్యను తీర్చినారా ఇంతవరకు? కానీ ఏం లేదు. ఈ పొద్దు చంద్రబాబు నాయుడు గారు ఈ పొద్దు చెప్తున్నాడు, ఢిల్లీలో చెప్తున్నాడు, ఇంకా ఇప్పటికి కూడా ఈ రోజు కూడా మళ్ళీ కూడా మేము కలుస్తాం, ఎలా చేయాలని చెప్పి ఆలోచిస్తాం, ఇటువంటి మాటలే చెప్తున్నాడు. కానీ వెంటనే కూడా ప్రభుత్వమే రంగంలోకి దిగి కొంటాము, ఈరోజు ఈ మద్దతు ధరకు లేకపోతే ఈ రేటుకు మేము తక్కువ కాకుండా మేము కొంటాము అని చెప్పేసి మాత్రం ఈరోజు వరకు కూడా ఇంకా ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పలేకపోతున్నారంటే ఈరోజు రైతుల పట్ల ఉన్న వీళ్ళకి ప్రేమ ఎటువంటిదో కూడా అర్థమవుతూ ఉంది.